చూడండి 30 రూపీస్ తీసుకున్నా, చాలా బాగుంటుంది. ఈ కలర్ ఎందుకు నాకు బాగుండదు, నచ్చుతుంది అనమాట. కొంచెం నాకు అంతగా పర్ఫెక్ట్గా వేసుకోలేదు. మంచిగా నెయిల్ ఆర్ట్ చేసుకునే వాళ్ళకైతే మంచి ఈ కలర్ బాగుంటుంది అనమాట. వైట్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ కలర్ మంచి లుక్ వస్తుంది అనమాట. హ్యాండ్స్కి చూడండి, ఇంతవరకు చూస్తే చూడండి మంచిగా ఉంటుంది అనమాట. అఫీషియల్ లాగా అనిపిస్తుంది అనమాట. అంత డార్క్ కలర్స్, ఇది డార్క్ కలర్స్ వేసుకుంటే ఎలా ఉండిద్ది, బట్ అఫీషియల్గా వెళ్ళాలి సింపుల్గా అన్నప్పుడైతే ఇదైతే బాగుంటుంది. నాకు ఇలా నచ్చింది అనమాట, అందుకే నేను ఇది ఒక కలర్ అయితే తీసుకున్నాను. అండ్ ఇదైతే బ్రేస్లెట్ అనమాట. ఇది 30 రూపీస్ అంట బ్రేస్లెట్. మీరు ఇది ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారా? అసలు 30 రూపీస్ అంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? ఇది 30 రూపీస్ అంటే నాకైతే భలే నచ్చింది 30 రూపీస్కి. ఇదైతే బ్రేస్లెట్, అండ్ వన్ సైడ్ చూస్తే బ్యాంగిల్ లాగా అనిపిస్తుంది, ఇంక ఈ సైడ్ మనకి బ్రేస్లెట్ అనమాట. నా సైజు బ్యాంగిల్స్ అయితే అస్సలు దొరకట్లేదండి. 2 సైజ్ బ్యాంగిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారనుకుంటా. తిరుపతిలో కూడా నాకు దొరకలేదు అనమాట. నా సైజు అయితే ఎన్ని ఫ్యాన్సీ షాపులు తిరిగాను, ఎన్ని చోట్ల తిరిగాను, నా సైజు మాత్రం బ్యాంగిల్స్ అనేవి మాత్రం అవైలబుల్గా లేదు. అందుకని అడ్జస్టబుల్ బ్రేస్లెట్ తీసుకున్నానండి. బ్యాంగిల్స్ అన్నీ అయిపోయినాయి అనమాట, ఇంక కొన్ని మాత్రమే ఉన్నాయి రెగ్యులర్గా. అది కూడా మట్టి గాజులే వేసుకోవాలి కాబట్టి నేను రోజు మట్టి గాజులే ప్రిఫర్ చేస్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక మట్టి గాజు వేసుకుంటాను, ఒకటి 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్ వేసుకుంటాను అనమాట. బట్ ఈసారి ఎందుకంటే ఇంక ఇలా ట్రై చేద్దాము అని చెప్పి అనిపించింది, ఇలా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ క్లిప్, ఇవైతే మంచిగా ఉంటాయి, భలే ఫ్యాషన్గా అనిపిస్తుంది నాకు. ఇది కళ్ళ పెట్టుకున్నా కానీ మనకి ఫ్లవర్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. అలాగని ఆపోజిట్ కలర్ తీసుకుంటే బెట్గా అనిపిస్తాయి, నాకు అఫోర్డ్గా అనిపిస్తాయి. అందుకని చెప్పి నేను నార్మల్గా నేను తీసుకున్నాను. ఇదైతే ఎంత ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి దీని ప్రైస్. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? దీని ప్రైస్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? నార్మల్గా ఫ్యాన్సీ షాప్లో ఎంత ఉంటుంది చెప్పండి ఒకసారి. నేనైతే 10 రూపీస్కి తీసుకున్నా. 10 రూపీస్ ఎక్కడ కూడా 10 రూపీస్, బట్ నార్మల్ ఫ్యాన్సీ షాప్లో 30 రూపీస్ అన్నమాట. ఓకే ఇవ్వండి. ఈసారి ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమి ఎక్కువ తీసుకోలేదు. రెగ్యులర్గా అయితే వెళ్ళాను ఫ్యాన్సీ ఐటమ్స్ దగ్గరికి, ఎందుకంటే చాలా లాంగ్ ఉంటుంది, అవసరమైతేనే వెళ్తాను. బట్ ఈసారి స్వీటీ కోసం కిడ్స్ తీసుకుందామని వెళ్ళాను కాబట్టి అవి కూడా తీసుకున్నాను. ఇవి నా వెజిటేబుల్స్, ఈ వారానికి సరిపడా వెజిటేబుల్స్ అన్నమాట. గుడ్ నైట్ అండి అందరికీ. ఓకే హాయ్ మ్యామ్, హాయ్. డిన్నర్ అయిందా? లేదండి, ఇంకా చేస్తున్నాము, ప్రిపరేషన్లో ఉంది. ఓకే, మీ డిన్నర్ అయ్యిందా? ఓకే, ఏదైనా నాకు ప్రిఫర్ చేస్తారా? ఎలాంటి వీడియోస్ కావాలి మీకు? నేను ఏ చేస్తే బాగుంటుంది, మీరు ఇంట్రెస్ట్గా ఏ వీడియోస్ చూస్తారో నాకు ఏమైనా రికమెండ్ చేస్తే నేను అవి ట్రై చేస్తాను అనమాట. నాకైతే ఐడియా అయితే ఏముండదు అంతగా, అందుకని చెప్పి మీరు ఏదైనా ప్రిఫర్ చేస్తే అది చేస్తా. ఓకే, ఎదుగుండి పర్పుల్ కలర్. ఓకే, ఆన్సర్ గాట్ ఇట్. ఓకే, దిస్ ఈస్ ద కలర్. ఓకే ఓకే అండి, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఇవి నా వెజిటేబుల్స్. ఈ వీక్లీ ప్లానింగ్ అయితే ఈ వెజిటేబుల్స్తో చేయాలని ఉంది, అందుకని ఇవే కొన్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏమైనా ప్రైస్ డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి, కామెంట్స్ చేయండి. ఏ వీడియోలో కామెంట్స్ చేసినా నేను రిప్లై ఇస్తాను. అండ్ బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ కామెంట్స్. ఓకే, ఎదుటి వాళ్ళని కామెంట్ చేసేటప్పుడు మన ఇంట్లో ఆడపిల్ల ఉందని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది. నీ భార్యగా ఆడపిల్ల, నీ తల్లి ఆడపిల్ల, నీ చెల్లి ఆడపిల్ల. నీకు అక్క చెల్లెలు లేకపోవచ్చు, తల్లి ఉంది కదా, ఆమె కూడా ఆడపిల్లే కదా. అందుకని ఎవరిని ఉద్దేశించి కాదు. ఓకే, మీరు పెట్టే కామెంట్స్ మీ చెల్లికి పెట్టానని చెప్పి పెట్టుకోండి. ఓకే, గుడ్ నైట్. మీ చెల్లినే కదా. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.